హలో ఆల్, వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ప్రెజెంట్ మనకి ఓటీటీలో అవైలబుల్ గా ఉన్న టాప్ బెస్ట్ వెబ్ సిరీస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఇందులో చెప్తున్న వెబ్ సిరీస్ ని మీరు ఆల్రెడీ చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ అయితే చేయండి. వీటిలాగే రీసెంట్ గా ఓటీటీలో అవైలబుల్ గా ఉన్న మూవీస్ మీద ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేశాం. ఆ వీడియోస్ ను కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. అవి కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ నెంబర్ 1 దూత. మంచి ఎంగేజింగ్ అండ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని ట్రై చేయాలి అని అనుకుంటే మీరు దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఈ సిరీస్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎక్కడ బోర్ కూడా కొట్టదు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, సాగర్ నేతృత్వంలో ఒక కొత్త న్యూస్ పేపర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒక మంచి టీమ్ తో భారీ స్థాయిలో మొదలైన ఈ న్యూస్ పేపర్ తో ఆకాశానికి నిచ్చెన వేస్తాడు సాగర్. కట్ చేస్తే సాగర్ కి ఎక్కడ పడితే అక్కడ కొన్ని పేపర్ కటింగ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. ప్రతి పేపర్ ముక్కలో ఒక పెద్ద మిస్టరీ అయితే ఉంటుంది. అది రియల్ లైఫ్ లో జరుగుతూ ఉంటుంది. ఈ పేపర్ కటింగ్ సాగర్ దగ్గరికి ఎందుకు వస్తుంటాయి, ఈ పేపర్ ముక్కల కథ ఏంటి, సాగర్ ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ సిరీస్ అయితే మాత్రం చాలా ఎంగేజింగ్ గా మీకైతే డెఫినెట్ గా నచ్చుతుంది. ఇన్ కేస్ మీరు దీన్ని చూడడం మిస్ చేసుకొని ఉంటే పక్కాగా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇదైతే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 2 దయ. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన మంచి కంటెంట్ ఉన్న సిరీస్ ఇది. మీరైతే దీన్ని మిస్ చేసుకోవద్దు. మర్డర్ మిస్టరీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఈ సిరీస్ ని చాలా బాగా లైక్ చేస్తారు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, దయ చేపలు ట్రాన్స్పోర్ట్ చేసే ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్. ఒకరోజు పని మీద వెళ్లిన దయ చాలా పెద్ద ప్రమాదంలో అయితే ఇరుక్కుంటాడు. అనూహ్యంగా అతని బండిలో డెడ్ బాడీ అయితే కనబడుతుంది. అసలు ఆ బాడీ ఎవరిది, ఆ డెడ్ బాడీ ఎలా దయా బండిలోకి వచ్చింది, ఆ తర్వాత నుండి దయా లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మీకైతే మాత్రం ఇది మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ని మీరు మిస్ చేసుకోకూడదు అని అనుకుంటే డెఫినెట్ గా ఈ సిరీస్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సిరీస్ మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 3 అతిథి. రెగ్యులర్ హర్రర్ సిరీస్ లకి కాస్త డిఫరెంట్ గా ఉంటుంది ఈ అతిథి సిరీస్. ఇందులో థ్రిల్ అండ్ హర్రర్ మూమెంట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి, కానీ ఎంగేజ్ చేసే ఎపిసోడ్స్ అండ్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, రవి తన వైఫ్ తో కలిసి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే తన ఇంటికి దగ్గరలో కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్న జనమంతా కూడా ఆ ప్లేస్ లో దెయ్యం ఉంది అని భయపడుతూ ఉంటారు. అయితే ఆ ప్లేస్ లో ఎలాంటి దెయ్యాలు లేవు అని ప్రూవ్ చేయడానికి వచ్చిన కొంతమంది అనుకోని పరిస్థితుల కారణంగా రవి ఇంటికి అయితే వస్తారు. అయితే ఆ మిస్టీరియస్ ప్లేస్ లో దెయ్యాలు ఉన్నాయా, అక్కడికి వెళ్లిన వారికి ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన మంచి కంటెంట్ ఉన్న సిరీస్ ఇది. చిన్న చిన్న మిస్టేక్స్ తప్ప ఓవరాల్ గా సిరీస్ అంతా అయితే చాలా బాగుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 3 దాహద్. రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ని చూడకపోతే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. సోనాక్షి సిన్హా పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, రాజస్థాన్ లోని మాండవా పోలీస్ స్టేషన్ లో అంజలి బాటి ఎస్ఐ గా పనిచేస్తుంది. ఆ ఏరియాలో ఉండే కృష్ణ చాందల్ అనే ఒక అమ్మాయి లవ్ చేసిన కుర్రాడితో లేచిపోతున్నాను అని లెటర్ రాసి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఎన్ని రోజులైనా కూడా కనీసం ఫోన్ కూడా చేయకపోవడంతో కృష్ణ అన్నయ్య పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తాడు. ఈ కేసు పై విచారణ స్టార్ట్ చేసిన అంజలికి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు అయితే తెలుస్తాయి. రాజస్థాన్ లోని చాలా జిల్లాల్లో దాదాపు 27 మంది అమ్మాయిలు సేమ్ ఇలానే లెటర్స్ రాసి ఇంటి నుండి వెళ్లిపోయారు అని, ఆ తర్వాత వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇంతకీ వీళ్ళందరూ ఎందుకు చనిపోయారు, వీటి వెనుకున్న మిస్టరీని అంజలి కనిపెట్టిందా లేదా అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మర్డర్స్, వాటి వెనుక ఉన్న మిస్టరీ, ఆ క్రైమ్ ని సాల్వ్ చేయడానికి జరిగే ప్రాసెస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫ్రీ టైం ఉంటే ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇదైతే మనకు ఐబొమ్మలో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 5 సూడల్. రొటీన్ థ్రిల్లర్స్ కి భిన్నంగా ప్రేక్షకుల్ని కట్టిపడేసే ట్విస్టులతో ఒక మర్డర్ మిస్టరీ, దాని వెనుక ఉన్న లెక్కలేనన్ని ట్విస్టులతో చూసే ప్రతి ఒక్కరిని కట్టి పడేస్తుంది ఈ సిరీస్. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, తమిళనాడు రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో ఉన్న ఒక పెద్ద ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో నాశనం అవుతుంది. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులకు అదే రోజు రాత్రి ఆ గ్రామానికి చెందిన నీలా అనే ఒక అమ్మాయి కనిపించకుండా పోయింది అనే విషయం అయితే తెలుస్తుంది. నీలా మిస్సింగ్ కేస్ అండ్ ఫ్యాక్టరీ ఫైర్ కేసులను ఇన్వెస్టిగేట్ చేస్తున్న లోకల్ పోలీసులు రెజీనా అండ్ చక్రవర్తిలకు కొన్ని నమ్మలేని నిజాలు అయితే తెలుస్తాయి. అసలు నీలా కనిపించకుండా పోవడానికి ఫ్యాక్టరీలో మంటలు అంటుకోవడానికి సంబంధం ఏమిటి, నీలాకు ఏమైంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మీరు మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. మీకు ఇది తప్పకుండా నచ్చుతుంది. ఇదైతే మనకి ఐబొమ్మలో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 6 కర్రీ అండ్ సైనైడ్. రియల్ లైఫ్ లో జరిగిన
జరిగిన ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన క్రైమ్ డాక్యుమెంటరీ ఇది. స్టార్ట్ టు ఎండ్ ఇంట్రెస్టింగ్ గానే రన్ అవుతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే ఒకసారి ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక ఫ్యామిలీలో సడన్ గా ఒక డెత్ అయితే జరుగుతుంది. దాన్ని అందరూ చాలా కామన్ థింగ్ అని అనుకుంటారు. బట్ ఫ్యూ డేస్ తర్వాత సేమ్ అదే ఫ్యామిలీలో ఇంకో డెత్ కూడా జరుగుతుంది. సో అది కూడా కో ఇన్సిడెన్స్ అనుకున్నప్పటికీ అందరికీ కొన్ని డౌట్స్ అయితే వస్తాయి. ఇలా వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. సో ఇవి ఎవరు, ఎందుకు చేస్తున్నారు అనేది రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ డాక్యుమెంటరీ అయితే చాలా బాగుంటుంది. రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అయితే ఈ సిరీస్ అయితే బిల్డ్ చేశారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఇక నెక్స్ట్ నెంబర్ 7 రెక్కీ. మీరు మిస్ అయి ఉంటే తప్పకుండా చూడాల్సిన బెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ ఇది. ఇది మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, తాడిపత్రికి వరదరాజులు మున్సిపల్ చైర్మన్, అదే పట్టణంలో రంగనాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్, వీరిద్దరి మధ్య రాజకీయ పోరాటం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే మున్సిపల్ చైర్మన్ వరదరాజులు హత్యకైతే గురవుతాడు. అయితే ఆ తర్వాత 6 నెలలకు వరదరాజు కొడుకు కూడా చనిపోతాడు. ఈ హత్యలు చేసింది ఎవరు, ఎవరు ప్లాన్ చేశారు, వాటి వెనుక ఉన్నది ఎవరు, వారిని ఎస్ఐ లెనిన్ కనిపెట్టాడా లేదా, ఫైనల్ గా సిరీస్ ఎలా ఎండ్ అయింది అనేది రిమైనింగ్ కాన్సెప్ట్. సిరీస్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ వేలో సాగుతూ మిమ్మల్ని అయితే థ్రిల్ చేస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇదైతే మనకు G5 లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 8 కుడి ఎడమైతే. టైం ట్రావెల్ మూవీస్ మీద మీకు ఏ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఒకసారి ఈ సిరీస్ అయితే మిస్ చేసుకోకండి. మీకైతే ఇది బాగా నచ్చుతుంది. కంటెంట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆది ఒక డెలివరీ బాయ్ మనీ కోసం పార్ట్ టైం జాబ్ చేస్తూ మూవీస్ లో ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకో సైడ్ దుర్గా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక కేసు పని మీద వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరి లైఫ్స్ లో ఒకేసారి ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. వాళ్ళ జీవితాలు ఒక్కసారిగా మలుపు తిరుగుతాయి. ఇంతకీ వాళ్ళ లైఫ్ లోకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, అసలు దుర్గా అండ్ ఆదిల మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది రిమైనింగ్ కాన్సెప్ట్. సిరీస్ అయితే మాత్రం పక్కాగా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తీశారు. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కి లోటే లేదు. ఇన్ కేస్ మీరు మిస్ అయి ఉంటే ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇదైతే మనకి ఆహాలో అవైలబుల్ గా ఉంది. ఇక మన లిస్ట్ లో నెంబర్ 9 ద బ్లైండ్ విట్నెస్. ఇన్ కేస్ మీరు దీన్ని చూడకపోతే ఒక మంచి సిరీస్ ని మిస్ చేసుకుంటారు. ఇది నార్మల్ సిరీస్ లా కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో మీకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆర్తి ఒక బ్లైండ్, చిన్నప్పటి నుండి తనకు ఒక డ్రీమ్ ఉంటుంది. దానికోసమే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాంటి టైంలోనే ఆర్తి లైఫ్ లోకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం అయితే వస్తుంది. దాని వల్ల అనుకోని విధంగా కొత్త ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆర్తి లైఫ్ లోకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, దాని వల్ల తన లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది అనేది రిమైనింగ్ కాన్సెప్ట్. ఇదైతే యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. ఇప్పటి వరకు మీరు దీన్ని చూడకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదైతే మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్. ఇక్కడతో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ లిస్ట్ లో చెప్పిన మూవీస్ ని మీరైతే మిస్ చేసుకోవద్దు. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ తిరిగి ఇలాంటి మంచి కంటెంట్ తో అయితే మేము ముందుకు వస్తాం.